Hi friends, how are you all? I am Anita. యాక్చువల్లీ చిన్నపిల్లల్లో కొన్ని ఫన్నీ హ్యాబిట్స్ ఉంటాయి. కొన్ని సీరియస్‌గా మనం అబ్జర్వ్ చేయాల్సిన హ్యాబిట్స్ కూడా వాళ్ళవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ బేబీ దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే వాడు ఏదైనా తింటున్నప్పుడు మనం ఏదైనా అడిగామనుకోండి, కొంతమంది పెట్టడానికి ఇష్టపడరు. కొంతమంది తెచ్చి నోట్లో పెట్టేస్తుంటారు. అంటే మనకు అక్కడే తెలిసిపోతుంది వాడికి షేర్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి. ఇంకా కొంతమంది అయితే దాచిపెట్టుకుంటారు దాన్ని ఇవ్వకుండా. ఇది ఎలా ఉంటుందంటే గ్రోయింగ్ స్టేజ్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత అలాగా వాడి దగ్గర ఏదైనా పెన్సిల్ కానీ ఎరేజర్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఎవరికైనా లేనప్పుడు కొంతమంది ఆఫర్ చేస్తారు. కొంతమంది ఉన్నా కానీ ఇవ్వటానికి ఇష్టపడరు. సో ఇది వాళ్ళ షేరింగ్ మెంటాలిటీని మనకి తెలియజేస్తుంటుంది అనమాట. యాక్చువల్లీ ఇది కొంచెం జీన్స్ పరంగానే వస్తుంటుంది ఎక్కువ మందికి. కొన్ని మనం చేసే దాన్ని బట్టి వాళ్ళు కూడా అబ్జర్వ్ చేసి అలా చేస్తుంటారు గ్రోయింగ్ స్టేజ్లో. సో ఎవరైతే పెన్సిల్స్, ఎరేజర్స్, ఈ షార్ప్నర్స్ ఇవన్నీ మర్చిపోయి వెళ్తుంటారు స్కూల్కి. ఎవరికైనా లేనప్పుడు ఎవరికైనా ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండిరా అంటే కొంతమంది ఉన్నా కానీ సైలెంట్గా ఉంటారు. కొంతమంది రెడీగా ఉంటారనమాట ఇవ్వటానికి. అసలు వాళ్ళు ఎలా ఆఫర్ చేస్తుంటారంటే వాడికి లేకపోయినా వాడి వర్క్ చేయకపోయినా కానీ ఇంకొకరికి ఇవ్వడానికి రెడీగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళు అలా అన్నీ ఇచ్చేసే మెంటాలిటీ అనమాట. కొంతమంది ఏంటంటే అన్నీ దాచేసుకుంటారు, అస్సలు పొర్రపాటు కూడా బయటికి తీయరు. అలాంటి వాళ్ళు ఎలా థింక్ చేయాలంటే పేరెంట్స్ కూడా ఎలా చెప్పాలి అంటే, రేపు ఒకవేళ వాడి పెన్సిల్, పెన్ ఆర్ ఏదైనా మర్చిపోయి వచ్చాయనుకోండి, వాడికి వేరే వాళ్ళు ఇవ్వాలి కదా, అది గుర్తుపెట్టుకొని వాడు ఆఫర్ చేయడం నేర్చుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్న అలవాట్లు అనేది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ అది మంచిగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా పేరెంట్స్ కూడా సజెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడే వాళ్ళకి షేరింగ్ అనేది తెలుస్తుంది. ఇంట్లో ఒకరున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా కాదు, ఎంతమంది ఉన్నా ఆ షేరింగ్ మెంటాలిటీ అనేది ఇంట్లో నుంచే రావాలి. కొన్ని మటుకి జీన్స్లో నుంచి వస్తాయి. ఇంకా కొన్ని ఫన్నీ హ్యాబిట్స్ కూడా ఉంటాయి. ఆ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళ ఫన్నీ హ్యాబిట్స్ చేసేటప్పుడు మేము చాలా అబ్జర్వ్ చేస్తుంటాం, నవ్వుకుంటాం అనమాట. సో ఇవన్నీ చూడాలంటే ఫుల్ వీడియో కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.